చేయట్లేదు. దయచేసి మీరు గుర్తెరగాలని కోరుతున్న పోలీసు వ్యవస్థని, వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని దయచేసి కాపాడమని కోరుతున్నాను అధికారుల్ని. అంతేగాని తానా అంటే తందాన అనుకుని ఏంటండి ఇది? రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో మా నోరు జారారు అన్నారు. చెప్పారు ఆయన, నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తూ లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడే అవసరం మాకు లేదు. ఉదాహరణ చెప్తున్నాను. అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందులో స్వామి అనే ఒక పేరు ఉంది. చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. పోయింది మీ పరిపాలనది ఆ పేరు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. ఇదేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని. ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికొచ్చిన పని నోటుకొచ్చిన పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను, ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరేసిన సిట్టు ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మేము జాగీరం అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే? కదా ఏంటిది? మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాల్ పోస్టు. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రాష్ట్రాన్ని రావణకాశ చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఒత్తాస పలుకుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పుని తప్పు ఎందుకు చెప్పట్లేదు?